నమస్కారం మిత్రులారా. స్టార్ట్ నెక్ ఎక్సర్సైజ్ 1 2 3 4 5 6 7 8 9 10. Side bending 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 9 9 10 10. Side turning 1 1 2 2 3 3 4 5 5 6 6 7 8 8 9 9 10 10. Shoulder movements. Rotation 1 2 3 4 6 7 8 9 10. Reverse 1 2 3 5 6 7 8 9 10. Shoulders again 1 2 3 4 5 6 7 8 9 10. Elbows 1 2 3 4 5 6 7 8 9 10. Flexion 1 2 3 4 5 6 7 8 9 10. Wrist 1 2 3 4 5 6 7 8 9 10. Fist 1 2 3 4 5 7 8 9 10. Rotation 1 3 4 5 6 7 8 9 10. Reverse 1 3 4 5 6 7 9 10. Fingers lock చేయండి. Stretch 1 2 3 4 5 6 7 8 9 10. Chest winding 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు షోల్డర్, ఫ్రోజన్ షోల్డర్కి సంబంధించినటువంటివి 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 8 8 9 9 10 10. రెండు 1 2 3 4 5 6 7 8 9 10. Rotation 1 2 3 4 5 7 8 9 10. Reverse 1 2 3 4 5 6 7 8 9 10. Just cross 1 1 2 2 3 3 4 4 5 6 6 7 8 8 9 9 10. Overhead cross 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. Drumming 1 1 2 2 3 3 4 4 5 6 6 7 7 8 8 9 9 10 10. Threading 1 2 3 4 5 6 7 9 10. Reverse 1 2 4 5 6 7 8 9 10. At pulse 1 1 2 2 3 3 4 4 5 6 6 7 7 8 8 9 10 10. Scapula touch 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. Overhead pull 1 2 3 4 5 6 7 8 9 10. Chest pull 1 2 3 4 5 6
8, 9, 10. Ground pull. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Wide the legs. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చాలు. షోల్డర్కి సంబంధించిన ఎక్సర్సైజ్ చాలు. ఫ్రోజన్ షోల్డర్ ఎటువంటి బాగా పనిచేస్తాయి. బ్యాక్ బెండింగ్ అందుకు లాక్ చేయండి. కాళ్ళ మధ్య దూరం ఉంచాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇప్పుడు సైడ్ బెండింగ్. చేతులు వేస్ట్ మీద ఉంచండి. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10, 11, 11, 12, 12, 13, 13, 14, 14, 15, 15, 16, 16, 17, 17, 18, 18, 19, 19, 20, 20. ఇప్పుడు రొటేషన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Twisting. 1, 1. మధ్యలో ఆగాలి. 2, ఆగండి. 2, 3, stay. 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10, 11, 11, 12, 12, 13, 13, 14, 14, 15, 15, 16, 16, 17, 17, 18, 18, 19, 19,
20, 20. మార్చ్ ఫాస్ట్. 1, 1, 2. మోకాళ్ళ నొప్పుల వాళ్ళు చేయొద్దు. 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 8, 8, 9, 10, 10. సెకండ్ ట్విస్టింగ్. చేతులు వెనక లాక్ చేయండి, మెడ వెనక లాక్ చేయాలి. 1, ఆగాలి. 1, 2, స్టే. 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10, 11, 11, 12, 12, 13, 13, 14, 14, 15, 15, 16, 16, 17, 17, 18, 18, 19, 19, 20, 20. కికింగ్. 1, 1, 2. ఇది కూడా నీ పెయిన్ వాళ్ళు చేయొద్దు. 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 8, 8, 9, 9, 10, 10. కంప్లీట్ స్ట్రెచ్చింగ్. కాళ్ళ మధ్య దూరం ఉంచండి, చేతులు షోల్డర్ లెవెల్లో ఉంచాలి. ట్విస్ట్ నా. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10, 11, 11, 12, 12, 13, 13, 14, 14, 15, 15, 16, 16, 17, 17, 18, 18, 19, 19, 20, 20. Knees up. Like 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 8, 8, 9, 10, 10. సైడ్ స్ట్రెచ్. రెగ్యులర్ చేసే వాళ్ళకి నోటెడ్ అయిపోయి ఉండాలి దేని తర్వాత ఏం చేస్తున్నాం అన్నది. షోల్డర్ లెవెల్ ఉంచండి. సైడ్ బెండ్. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. Side stretch. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 8, 8, 9, 10, 10. కార్డియో. హార్ట్ బీట్ పెరగడానికి, హార్ట్ ఫంక్షన్ బాగుండడానికి ఇవి చేయాలి. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 8,
9, 10, 10. Double. 1, 1. Fast. 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. Stretch. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 6, 6, 7, 8, 8, 9, 10, 10. Back stretch. 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 8, 8, 9, 10, 10. Side stretch. 1, 2, 2, 3, 3, 4, 4, 5, 6, 6, 7, 8, 8, 9, 10, 10. Straddle. 1, 1, 2, 2, 3, 3, 4. మోకాళ్ళ నొప్పి చేయొద్దు. బ్యాక్ పెయిన్ వాళ్ళు కూడా చేయొద్దు. 6, 6, 7, 8, 8, 9, 10, 10. Run. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Knees. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Knees. Rotation. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Total stretch. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. మీకు అలసిపోయినట్టు అనిపిస్తుంది ఈ కార్డియో చేసినప్పుడు. అవి యాక్చువల్గా కంటిన్యూస్గా చేయగలిగితే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఆ మాట్లాడే గ్యాప్ కూడా రాకూడదు. గ్యాస్పింగ్ అసలు మాట్లాడలేని పరిస్థితి వస్తుంది అన్నమాట. అది మ్యాక్సిమం మీ హార్ట్ బీట్ రీచ్ కావడం. మ్యాక్సిమం అంటే టార్గెట్ హార్ట్ రేట్ అంటారు, టీహెచ్ఆర్. అంత స్థాయికి పెరగాలి. అప్పుడు మీ ఫుల్ ఫ్లెడ్జ్గా మీ హార్ట్ పంపింగ్ అనేది స్టార్ట్ అయినట్లు లెక్క. సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఎప్పుడు బీపీలు పెరగవు. ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్కి ఏదైనా సరే బీపీ షూటప్ అయినా మీ హార్ట్కి ఏమి కాదు, సేఫ్ జోన్లో ఉంటుంది. ఎందుకంటే అది ఆల్మోస్ట్ మీ మ్యాక్సిమంకి రీచ్ అయిపోతుంది. కాబట్టి స్ట్రాంగ్గా తయారవుతుంది. రిలాక్స్. వీరాసన. ఎడంకాలు ముందుంచండి, కుడికాలు బాగా వెనక్కి జరపండి.
ఎడంకాలు ఫోల్డ్ చేయాలి. కుడికాలు హీల్ లేపాలి, ఇలా పైకి లేపాలి. ఎడం చేయి ముందుకి, కుడి చేయి పుల్ బ్యాక్, బాణం వేసినట్టు. స్టే దేర్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. కమ్ బ్యాక్. ఇప్పుడు ఆపోజిట్. కుడికాలు ముందు పెట్టండి, ఎడంకాలు స్ట్రెచ్ చేయాలి. కుడి చేయి ముందుకు ఉండాలి, ఎడం చేయి వెనక్కి పుష్ బ్యాక్. స్టే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. కమ్ బ్యాక్. దీన్ని వీరాసన అంటారు. మొత్తం ఈ షోల్డర్ మజిల్స్ మ్యాక్సిమం స్ట్రెచ్ అయిపోతాయి, ప్లస్ స్పైనల్ కర్వేచర్స్ ప్రాపర్గా మెయింటైన్ అవుతాయి. నీస్ బాడీలు అంటే మెడ దగ్గర నుంచి టూ వరకు ఉండేటువంటి వన్ సైడ్ జాయింట్స్ మొత్తం స్ట్రెచ్ అయిపోతాయి. సో రెండు వైపులా మనం చేస్తాం కాబట్టి టోటల్ బాడీలో ఉండేటువంటి జాయింట్స్ స్ట్రెచ్ అవుతాయి. బ్రీతింగ్. త్రికవత్తానాసన. కొత్త ఆసనం ఇది. నమస్కారంలాగా పెట్టండి, ఇలా నమస్కార ముద్రలో ఉండాలి. ఎవరు చేయగలిగితే వాళ్ళే చేయండి, అందరూ చేయాలని లేదు. మోకాళ్ళ నొప్పుల వాళ్ళు అసలు చేయలేరు. ట్రై చేయండి అంతే. ఇలాగే కూర్చోవాలి. స్టే దే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. స్లోగా లేవాలి. ఎవరు సపోర్ట్ లేకుండా మీకే మీరు లేచారంటే పర్ఫెక్ట్గా మీ థై మజిల్స్ అండ్ హిప్ మజిల్స్ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి అని అర్థం. టోన్ పర్ఫెక్ట్గా ఉంది అని అర్థం. బ్రీతింగ్. ట్రై చేయండి, డే బై డే ట్రై చేయండి. ఒకే రోజు ఎవరికి రాదు. మేరు పృష్ఠాసన అంటాం. ఇది కూడా స్టాండింగ్ పోస్చరే. చేతులు షోల్డర్ మీద ఉంచండి. బాడీ రైట్ సైడ్ ట్విస్ట్ చేయాలి. కాళ్ళు కదలొద్దు, అలాగే ఉంటాయి కాళ్ళు. బెండ్ ఫార్వర్డ్స్. స్టే దేర్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Come back. Change. Left side. Bend. 1 2 3 4 5 6 7 8
9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Come back. రిలాక్స్. సింపుల్ ఆసన ఉంటుంది. పృష్ఠాసన, బాడీ ట్విస్ట్ చేసి పుల్ చేస్తున్నాం. మీరు చూసుంటారు రైట్ సైడ్ చేసిన మొత్తం అలా కడుపు పిసికేసినట్టు అనిపిస్తుంది. సింపుల్ ఆసన. మొత్తం సైడ్స్ అంతా మ్యాక్సిమం స్ట్రెచ్ అవుతాయి. మీకున్నటువంటి లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ కానీ, లివర్ ప్రాబ్లం కానీ, అలాగే స్ప్లీన్ ప్రాబ్లం, ప్యాంక్రియాస్ ప్రాబ్లం, డైజెస్టివ్ ప్రాబ్లం ఉన్నా కానీ ఇది క్లియర్ అయ్యేటువంటి ఉంటుంది. ప్లస్ సైడ్స్ కూడా బాగా తగ్గుతాయి. కూర్చోండి. ఒక మ్యాట్ తీసుకొని కూర్చోండి అందరూ. పద్మాసన చెప్తున్నా ఉన్నాం మనం ప్రతి క్లాస్లో. కూర్చున్న వాళ్ళు ఇలా కూర్చోవచ్చు, లేని వాళ్ళు ఒక కాలు పైన పెడితే సిద్ధాసన చేసుకోవచ్చు, 2 కాళ్ళు పెట్టగలిగే వాళ్ళు పద్మాసన ఇలా చేయొచ్చు. హ్యాండ్స్ స్ట్రైట్, బ్యాక్ హెడ్ అండ్ నెక్ స్ట్రైట్, ఐస్ క్లోజ్, స్లో అండ్ డీప్ బ్రీతింగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. రిలీజ్. ఇప్పుడు ఆపోజిట్ సైడ్. లెఫ్ట్ లెగ్ అంద రైట్ థై మీద పెట్టండి. రైట్ లెగ్ అంద లెఫ్ట్ థై. ఆపోజిట్ చేయాలి. హ్యాండ్ స్ట్రైట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. రిలీజ్. కాలు కొంచెం స్ట్రైట్ చేయండి. యాంకిల్ మూమెంట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Rotation. 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10. Reverse. 1, 2, 3, 5, 6, 7, 8, 9, 10. At the legs and relax. ఇప్పుడు మోకాళ్ళకి సంబంధించినటువంటి నీ ఎక్సర్సైజెస్. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 8, 8, 9, 9, 10, 10. Both legs at a time. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Simultaneous. 1, 2, 3, 4, 5, 7, 8, 9, 10. Ankle stretch. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Meniscus stretch. కాలు ఒకదాని మీద కూడా పెట్టండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Change. 1, 2,
3, 4, 5, 6, 7, 8, 9, 10. Leg up. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. Ankle movements. Raise leg. 1, 2, 3, 4, 5, 7, 8, 9, 10. Other leg. 1, 2, 3, 5, 6, 7, 8, 9, 10. Pull and straight. ఎడం కాలు మర్చండి. 1, 2, 3, 4, 5, 6. ఇది మంచి నీ ఎక్సర్సైజ్. 7, 8, 9, 10. నెక్స్ట్ ఎక్సర్సైజ్. రైట్ సైడ్ ఫోల్డ్ చేయండి. లెఫ్ట్ సైడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Side cross. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. Side step. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. Both. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఇవన్నీ మోకాళ్ళకి సంబంధించిన ఎక్సర్సైజెస్. ఈ ఎక్సర్సైజెస్ కేవలం ఇప్పుడే చేయాలని రూల్ ఏం లేదు. మీరు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చేసుకుంటూ ఉండొచ్చు. నీ ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది, మోకాళ్ళు స్ట్రాంగ్గా అవుతాయి. డే బై డే మీకు మోకాళ్ళ నొప్పి తగ్గడం మీరు గమనిస్తూ ఉంటారు. సింపుల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. కింద కూర్చోలేని వాళ్ళు మంచం మీద కూర్చొని చేయొచ్చు. చైర్ మీద కూర్చొని చేయగలిగే వాళ్ళు కూడా చైర్ మీద కూర్చొని చేసుకోవచ్చు. బ్రీతింగ్. ప్రతి ఎక్సర్సైజ్ తర్వాత రెస్ట్ కంపల్సరీ తీసుకోవాలి. నేను ఎవరో మెసేజ్ పెట్టారు, సార్ మధ్యలో రెస్ట్ ఎక్కువసేపు తీసుకుంటున్నారు మీరు అని. ఇది గ్రూప్ యోగా అండి. అందరూ ఎక్కడి నుంచో చేస్తుంటారు. అందరికీ ఫ్లెక్సిబిలిటీ ఉండదు. బాగా టోన్డ్ బాడీస్ అయితే అసలు రెస్టే అక్కర్లేదు. ఇప్పుడు నన్ను చేయమంటే, ఇండివిజువల్గా నన్ను చేసుకోమంటే అసలు ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా చేసుకుంటాను. కానీ అందరూ చేయలేరు కదా. అందుకని ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పేటువంటి ఎక్సర్సైజెస్. వక్రాసనం, జాను వక్రాసనం. రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి. 2 చేతులు రైట్ సైడ్ నేల మీద ఉంచాలి. తల తిప్పి రైట్ సైడ్ వెనక్కి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. మెల్లగా
చేతులు తీసేయండి. ఇప్పుడు ఆపోజిట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఫోల్డ్ చేయాలి. 2 చేతులు లెఫ్ట్ సైడ్ ఉంచాలి. తల తిప్పి వెనక్కి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలీజ్. జాను వక్రాసన దీని పేరు. సైడ్స్ బాగా తగ్గుతాయి, వెయిట్ ఫాస్ట్గా తగ్గుతారు, షుగర్ కంప్లీట్గా కంట్రోల్లోకి వస్తుంది. ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. బ్రీతింగ్. నౌక సంచలనాసన. బోట్ నడిపేటప్పుడు ఎలా ఉంటే అలా కాళ్ళు ముందుకు పెట్టండి, చేతులు సైడ్ పెట్టాలి. 1 2 3 తెడ్డేసినట్టు 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. సింపుల్గానే ఉంటుంది ఆసనం ఇది కూడా, కానీ చాలా స్ట్రెయిన్ అవుతుంది. మీరు వెనక్కి వెళ్ళేటప్పుడు ఎంత ఎక్కువ వెనక్కి వెళ్ళగలిగితే అంత మీ పొట్టలో ఉండేటువంటి మజిల్స్ స్ట్రెచ్ అవుతాయి, అక్కడి నుంచి ఫ్యాట్ మొబిలైజ్ అయిపోతూ ఉంటుంది. వజ్రాసనం. మోకాళ్ళ మీద కూర్చోండి. మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఈ వజ్రాసనం మాత్రం చేయకూడదు. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు చేయొచ్చు. బ్యాక్ హెడ్, నెక్ స్ట్రైట్. కొంతమంది ఓన్లీ ఇలా కూర్చోగలుగుతారు. అటువంటిప్పుడు ఏం చేయాలంటే ఒక టవల్ లాంటిది కానీ లేకపోతే ఒక దిండు లాంటిది కానీ మధ్య గ్యాప్లో పెట్టి ఇలా కూర్చోవచ్చు. ఇనిషియల్గా కూర్చోండి, గ్రాడ్యువల్గా మీకు వజ్రాసనం వస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. ఇప్పుడు వ్యాఘ్రాసనం. మోకాళ్ళ నొప్పుల వాళ్ళు కూడా ఈ పొజిషన్కి రావచ్చు. వజ్రాసనం చేయకుండా డైరెక్ట్గా దీనికి వచ్చేయచ్చు. ఇలా మోకాళ్ళ మీద ఉండాలి, చేతులు ముందుకు పెట్టుకోవాలి. కుడి మోకాళ్ళ మీద సపోర్ట్ తీసుకొని ఎడమ కాలు లేపండి పైకి, ఇలా కిందికి డౌన్ కావాలి. తల పైకి ఎత్తండి. స్టే దేర్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. కమ్ బ్యాక్. ఇప్పుడు ఎడం కాలు మీద సపోర్ట్ తీసుకొని కుడి కాలు లేపాలి. అప్. 1 2 3. మీ తల కన్నా కాలు పైన ఉండాలి. 4
5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Come back. రిలాక్స్, పడుకోండి. దీన్ని వ్యాఘ్రాసన అంటారు. పులి, ఛార్జింగ్ టైగర్. పులి ఛార్జ్ చేసే ముందు, అటాక్ చేయబోయే ముందు మజిల్స్, బాడీలో ఉండేటువంటి మజిల్స్ అన్నీ కూడా ఛార్జ్ అయిపోతాయి, రెడీగా ఉంటాయి అన్నమాట. పొజిషన్ టైట్ అయిపోతాయి, అంత ఎనర్జీ పంపింగ్ ఉంటుంది ఆ మజిల్స్లో. దీన్ని వ్యాఘ్రాసన కానీ ప్రాక్టీస్ చేయగలిగితే మీ బాడీలో ఉండేటువంటి ఎనర్జీస్ అన్నిటిని కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్టివేట్ చేసుకోవచ్చు. స్పైన్ పర్ఫెక్ట్గా స్ట్రెచ్ అవుతుంది, స్పైనల్ కర్వేచర్స్ ప్రాపర్గా మెయింటైన్ అవుతాయి. రిలాక్స్ అని మకరాసనం. నిరాలంబాసన. గడ్డ కింద చేతులు ఉంచాలి, పాదాలను దగ్గరించాలి, పైకి చూడడానికి ట్రై చేయండి. స్టే దేర్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Relax. ఈరోజు 2 ఆసనాస్ మనం మిక్స్ చేస్తాం. శశాంక భుజంగాసన అంటాం. అంటే అటు శశాంకాసనం, భుజంగాసనం రెండు మిక్స్ చేసి చేస్తారు. దీంట్లో చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. ముందు భుజంగాసన పోస్చర్కి వెళ్ళండి. ఛాతీ కట్టి ఇటు చేతులు ఉంచాలి, పాదాలను దగ్గర ఉంచండి. చూడండి, మోకాళ్ళ నొప్పుల వాళ్ళు మాత్రం చేయలేరు. ఓకే, భుజంగాసన, శశాంకాసన. ఇలా
దీని నుంచి డైరెక్ట్గా మళ్ళీ భుజంగాసన. శశాంకాసన. సిక్స్ టైమ్స్ చేయాలి. భుజంగాసన ఎక్కడ ల్యాండింగ్ ఉండదు, డైరెక్ట్ ఆసనం. శశాంకాసన, భుజంగాసన, మూడు సార్లు బ్రీతింగ్ తీసుకోవాలి, తర్వాత చేంజ్ చేయాలి. శశాంకాసన, భుజంగాసన, శశాంకాసన, లాస్ట్ టైం భుజంగాసన, శశాంకాసన, కమ్ బ్యాక్, పడుకోండి, రిలాక్స్. ఈ కాంబినేషన్ ఎక్సర్సైజెస్ అద్భుతం, సూపర్ ఉంటాయి. ఒక్క యోగాసనం చేస్తేనే దానివల్ల బెనిఫిట్స్ బోలెడు ఉంటాయి. రెండు యోగాసనాల కాంబినేషన్తో చేయడం ఇది ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి. అసలు బాడీ ఫ్లెక్సిబిలిటీ కానీ, బాడీలో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్, ముఖ్యంగా స్పైన్ కర్వేచర్స్, అసలు ఈ కాంబినేషన్ చేసే వాళ్ళకి అసలు ఎప్పుడు డిస్క్లు అనేటివి బయటికి రావు, అంత ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఎండోక్రైన్ గ్లాండ్స్, థైరాయిడ్ గ్లాండ్, ప్యాంక్రియాస్, అడ్రినల్, పారాథైరాయిడ్, ఈ గ్లాండ్స్ అన్నీ కూడా స్టిమ్యులేట్ అవుతాయి. జాయింట్స్ అన్నీ స్టిమ్యులేట్ అవుతాయి. తిరిగి పడుకోండి, టర్న్ ఆన్ యువర్ బ్యాక్. ఇవన్నీ నేర్చేసుకోవాలి. రెగ్యులర్గా క్లాసులు అటెండ్ అవుతూ ఉంటే ఇవి నేర్చుకోవడం పెద్ద ప్రాబ్లం కాదు. 1 మంత్లో నేర్చేసుకోవచ్చు, పర్ఫెక్షన్ వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ మనం డైలీ ఒక సీక్వెన్స్లో చెప్తూ ఉన్నాం, కొన్ని అడ్వాన్స్ యాడ్ చేస్తూ ఉన్నాం. వీక్లీ 5 days క్లాసులు ఉంటాయి కదా, శనివారం ఆదివారం మీరే చేయాలి ఇంట్లో. ఎంత స్ట్రిక్ట్గా చేసుకోగలిగితే మీ ఫ్లెక్సిబిలిటీ ఒకసారి మీకు మీరే టెస్ట్ చేసుకోవాలి. ఓకే, మన ఫ్లెక్సిబిలిటీ ఎంత ఉంది అన్నది మీరే చూసుకుంటూ ఉండాలి. అప్పుడు ఒక అలవాటు అవుతుంది, హ్యాబిట్ అనేది మనం చేయడం అనేది. రిలాక్స్. ఈరోజు అబ్డామినల్ ఎక్సర్సైజ్ చేద్దాం, పొట్టకు సంబంధించిన ఎక్సర్సైజ్. బెల్లీ, హిప్స్, బటక్స్, థైస్ తగ్గడానికి వెయిట్ రిడక్షన్ ఎక్సర్సైజెస్. 2 కాళ్ళు ఫోల్డ్ చేయండి, దీనికి గ్యాప్లు ఉండవు. చేతుల పైన వచ్చేయండి, కాళ్ళ మధ్య గ్యాప్ ఉంచండి. అయిపోయేదాకా ఎక్కడ ఆగకూడదు. నాన్ స్టాప్ 5 minutes ఉంటాయి అంతే. ఓకే, గెట్ రెడీ, స్టార్ట్. హిప్ రైజింగ్. 1 2 3 4 5 6 7 8 9
10, 11, 12, 13, 14, 15, 16, 18, 19, 20. Single leg raising. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 8, 8, 9, 9, 10, 10. ఇప్పుడు both legs at a time. 1, 2, ground touch కావద్దు. 3, 4, 5, 6, 7, 8, 9, 10. Alternate swing. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Cycling. 1, 2, 3, 5, 6, 7, 8, 9, 10. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Both legs చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Side stretch. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Fold and stretch చేయండి. 1, 2, ground touch కావద్దు. 3, 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ సైడ్ స్ట్రెచ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ ఫోల్డ్ అండ్ స్ట్రైట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Uttana Padasana. Stay there. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Crunches. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 8, 8, 9, 10, 10. Spinal twisting. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. Side stretch. Side తిరగండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Opposite. 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10. Relax. ఎగ్జాక్ట్గా 6 minutes చేశాం అబ్డామినల్ ఎక్సర్సైజ్. ఒక్కసారి మీ హార్ట్ బీట్ చూడండి, విపరీతంగా పెరుగుతుంది. బెల్లీ, హిప్స్, బటాక్స్, థైస్ ఇవన్నీ మ్యాక్సిమం స్ట్రెచ్ అవుతాయి. వెయిట్ అడిక్షన్, స్పాట్ అడిక్షన్, మజిల్ టైట్నింగ్, బాడీ షేపింగ్, టబీ టకింగ్, ఇటువంటి అన్నీ కూడా దీనిలో మిక్స్ అయిపోయి ఉంటాయి. ఎక్సలెంట్ వెయిట్ రిడక్షన్ ట్రీట్మెంట్. 5-6 నిమిషాలు చేస్తేనే మీకు ఎంత స్ట్రెయిన్ పడితే 40 minutes to 1 hour నాన్ స్టాప్గా చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అసలు వెయిట్ పెరగరు, మీ బాడీలో 1 గ్రామ్ కూడా ఫ్యాట్ చేరదు, అంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది.
ఇవన్నీ అందరు చేయొచ్చు, ప్రతి ఒక్కరూ చేయొచ్చు. అందుకే నేను మీకు చెప్పకుండా నేను మీతో పాటు చేస్తున్నాను. అంటే పర్ఫెక్ట్గా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. మిమ్మల్ని మీరు నమ్మండి. ఫస్ట్ నేను చేయగలను అని నమ్మితే యోగా ఒక లెక్క కాదు. రిలాక్స్ ఇన్ శవాసన. till 30 count. Slow deep breathing. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. మెల్లగా సైడ్ తిరిగి లేచి కూర్చోండి. ప్రాణాయామ. హ్యాండ్స్ ఇన్ నాసికా ముద్ర. ఎడమ చేయి సపోర్ట్ తీసుకోవాలి. నాడీ శోధన ప్రాణాయామ. రైట్ సైడ్ క్లోజ్ చేసేసేయండి. లెఫ్ట్ నుంచి వదలాలి. ఫస్ట్ రిలీజ్ లెఫ్ట్, టేక్, రిలీజ్ రైట్, టేక్, రిలీజ్ లెఫ్ట్, టేక్, release right, take, left, take, right, take, release left, take, release right, take, left, take, release right, take, release left, take, release right,
take, release left, take, release right, take, release left, take, release right, take, release left, take, release right, take, release left, take, release right, take, release left, take, release right, take, last time, release left, take, release right, take. కొంచెం మనం ఫాస్ట్ చేయించాం, ఇది యాక్చువల్గా స్లోగా చేయాలి మీకు, అంటే మనకు టైం అయిపోతుంది కాబట్టి కొంచెం మీకు మెథడ్ చెప్పడానికి చెప్పించాం. మీకు టైం ఉన్నప్పుడు ఇది స్లోగా చేసుకోవచ్చు. ఇది చేస్తే సమ్మర్ ప్రాబ్లమ్స్ కానీ, వింటర్ ప్రాబ్లమ్స్ కానీ, రెయినీ సీజన్ కానీ ఎటువంటి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ మీకు రాకుండా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఉత్తాన భస్త్రిక. చేతులు పైకి పెట్టండి. పైకి వెళ్ళేటప్పుడు గాలి పీల్చుకోవాలి, కిందికి వచ్చేటప్పుడు వదిలేయాలి. 108 times. Okay, start. ఓంకారం, హ్యాండ్స్ ఇన్ ప్రణామ ముద్ర. Eyes, face and cheek 3 times. Bye. Have a nice day.